స్పందన? లడ్డు కల్తీ చేస్తున్నారు కాదు, కల్తీ చేశారు. గతంలో 5 సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వంలో ఇది ప్రారంభమైనట్టుగా సిట్ నివేదిక మనకి ఆధారతో సైతం చెప్పింది. నెయ్యి లేని లడ్డు అంటే నెయ్యి లాంటి రసాయనాలతో కలిపి లడ్డు తయారు చేసి పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ అది కలియుగ వైకుంఠం అండి. వెంకటేశ్వర స్వామి అంటే చిన్న విషయం కాదు. వెంకటేశ్వర స్వామికి భక్తులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం అంతే కాదు, ప్రపంచంలోనే అనేక కోట్ల మంది భక్తులు ఉన్నారండి. పైగా హిందువులకి అతి ముఖ్యమైన కేంద్రం, అతి ముఖ్యమైన ఎక్కువ ప్రజలు దర్శించుకునే క్షేత్రం, పరమ పవిత్రమైనటువంటి దేవదేవుడి వైకుంఠం, కలియుగ వైకుంఠంగా శ్రీనివాసుడు ఎంతో ప్రాముఖ్యత, ఎంతో భక్తి శ్రద్ధలు కలిగినటువంటి క్షేత్రం. అలాంటి క్షేత్రంలో ప్రసాదంలో నెయ్యి కాని నెయ్యి లాంటి రసాయనాలు కలిపి ప్రసాదం తయారు చేసి కొన్ని కోట్ల లడ్డూలు కొన్ని కోట్ల మందికి ఈ 5 సంవత్సరాలు సరఫరా చేసినట్టుగా సిట్టు నివేదిక తెలియజేసింది. సిట్టు నివేదికను ఆధారం చేసుకుని వైసీపీ పార్టీ వాళ్ళు బుకాయింపుకు దిగి ఎదురుదాడికి దిగారు. జరిగిన పరిణామానికి సిగ్గుపడి నోరు మూసుకొని ఉండగా, సిగ్గుపడకుండా కూడా అందులో అది కలవలేదు, జంతు కొవ్వు కలగలేదు, పంది కొవ్వు కలగలేదు, చేప నూనె కలగ లడ్డు అయ్యిందా లేదా? రసాయనాలతో మీరు తయారు చేసి ఇన్ని కోట్ల మందికి 5 సంవత్సరాలు పనిచేయరు. ఇది ప్రశ్న. ఈ ప్రశ్న అసలు ఇలాంటి పనికి చేయడానికి మీకు మనసులో ఒప్పింది సార్? పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో దేవుడి ప్రసాదంలో కూడా రసాయనాలు కలిపి డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన ఉంది సారు. దీనికి పేరు పాపం. ఈ 3 అక్షరాలు సరిపోవు. ఘోరం ఈ 3 అక్షరాలు కూడా సరిపోవు. నేరం ఈ 3 అక్షరాలు కూడా సరిపోవు. మీరు అలాంటి గొప్ప పాపం చేశారు. అంతేకాదు, దేవాలయాలు పవిత్రమైనవి. ఇతర మతస్థుల దేవాలయాలకు ఎవరైనా ఏదైనా హాని చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. పైగా ఆ మతాలని సపోర్ట్ చేసే మేధావులు కొంతమంది ఉన్నారు. ప్రజాస్వామ్య పేరులో, లౌకికమైన ముసుగులో అమ్మో అలాగైపోయింది, అమ్మో ఇలాగైపోయింది అని గొడవలు చేస్తారే. ఈ రోజు తిరుమల తిరుపతి లడ్డు కలితే సిట్ నివేదికిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు? చేసిన తప్పుకి క్షమాపణ చెప్తే సరిపోతుందా, లేకపోతే గుంజీలు తీస్తే సరిపోతుందా? అలా చేయకుండా విపరీతమైనటువంటి దాడి చేస్తూ ప్రభుత్వం మీద, ఆ గుడి మీద, దేవుని మీద రకరకాల మాటలు మాట్లాడుతూ చివరికి ఎలా అయిపోయిందంటే పరిస్థితి ప్రజల్ని కూడా అసహించుకునే స్థాయికి తీసుకొచ్చారండి. అసలు దేవుడి ప్రసాదంలో ఎన్నో అండి, రాజకీయాల్లో ఎన్నో భూ ఆక్రమణలు ఉన్నాయి, ఏవో జరిగాయి. ఆ మధ్య మీ మీద ఎన్నెన్నో కేసులు వచ్చాయి. అవి నిజమా కావా ఇంకా తేలలేదు. అదే ప్రస్తావించాను. నిజం కాని విషయాలు నేను మాట్లాడకూడదు ఇక్కడ. కానీ సిట్టు నివేదిక వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నా. ఎందుకు దైవ ప్రసాదంలో కల్తీ చేయాల్సిన ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? కోట్లు దండుకో. దీనికి కారకులు ఎవరో 4 ఎంప్లాయీస్ పేరు మీద పెట్టి సిట్టు నివేదిక ఇచ్చింది. అంటే ఇవన్నీ పెద్దవాళ్ళకి తెలియకుంటేనే జరిగాయా అని ప్రజలు అడుగుతున్నారు సార్. ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. అందులో ఉన్నటువంటి పెద్దలకి తెలియకుండానే పిఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎంప్లాయీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ని లక్షల నెయ్యి, ఇన్ని కోట్ల డబ్బుని దారి మళ్లించారు అంటే ఎలా నమ్ముతారు సార్? ప్రజలు పిచ్చివాళ్ళు గారు, అమాయకులు. అంతకంటే గారు దేశ ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, తెలుగు రాష్ట్ర ప్రజలు కానీ ఎవ్వరూ అమాయకులు కాదు సార్. తప్పు ఏమిటో వాళ్ళకి తెలుసు. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? ఎదురుదాడి చేసి తప్పు నుంచి తప్పించుకోవాలనుకోవడం మాత్రం చాలా తప్పు సార్. అంతేకాదండి, ఇంకొక విషయం అండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాట్లు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారే. అంటే స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ, చీఫ్ మినిస్టర్ ఎక్కడ? అతన్ని జైల్లో పెట్టినప్పుడు తిరుమల తిరుపతి లడ్డులు ఇంత దుర్మార్గం జరిగితే దీనికి వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు బాధ్యులు కారా? సీఎం అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత లేదా? అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారం లేకపోయినా తీసుకెళ్లి చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. ఇంత పెద్ద విషయం బయట జరిగితే కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఎందుకుందండి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాదండి, దేశ ప్రజలలో అందరిలోనూ ఒకే భావం ఉంది. వైసీపీ పార్టీ మీద, నాయకుల మీద ఎంత కోపం ఉందో, ఎంత బాధ ఉందో, ఎందుకు ఇలా చేశారనే ఆలోచన ఉందో. కూటమి ప్రభుత్వ వైఫల్యం ఉందో కదా, కూటమి ప్రభుత్వం సరిగా దీన్ని ప్రజెంట్ చేయలేదు, సరిగ్గా వ్యవహరించలేదు ఈ విషయంలో అని కూటమి ప్రభుత్వం మీద కూడా అభిమానులే కాదు, సాధారణ కార్యకర్తలే కాదు, మాలాంటి వాళ్ళం కూడా బాధపడుతున్నాం. మిమ్మల్ని విమర్శించే స్థాయికి రావాల్సి వచ్చింది. ఈరోజు కూటమి ప్రభుత్వాలు కూడా లోపల ఉన్నాయి.
మీరు ఎప్పుడైతే విషయం బయటకు వచ్చిందో దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఆ విషయాన్ని పబ్లిక్ చేయడంలో, పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎక్కడ తప్పు జరిగింది ఒకటేనండి, రాజకీయ కక్షని కాదు. రాజకీయ కక్ష అంటే ఏంటండి? చెయ్యిన తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు పెడితే రాజకీయ కక్ష, జరిగిన తప్పుకి కేసు పెట్టి పట్టుకుంటే అది రాజకీయ కక్ష ఎలా అవుతుందండి? దాన్ని కూడా మీరు సమాధానం చెప్పుకోలేనంత దిగువ స్థాయిలో ఉన్నారా? కూటమి ప్రభుత్వం, ఇందులో బీజేపీ ఉంది, అది కేంద్ర ప్రభుత్వం, ఇందులో జనసేన పార్టీ ఉంది, ఇందులో టీడీపీ ఉంది. అంటే శాంతంగా ఉంటే సర్దుకుపోతాయని అనుకుంటున్నారు సార్. ప్రజలు మిమ్మల్ని కూడా దోషులుగా తీస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని కూడా దోషులు నిర్ణయిస్తున్నారు సార్. కాబట్టి ఇలాంటివి ఇది ఇంకో విషయం అండి. ఇది కొంతమంది మతాధిపతులు ఈ మధ్య పైకి వచ్చారు. ఇది హిందూ ధర్మం మీద దాడి అంటున్నారు, చూసారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగిన లడ్డూ విషయం మతాలపై మళ్ళీంది. ఇది ఇప్పుడు భారతదేశం ప్రజాస్వామ్య దేశం, లౌకిక సామ్రాజ్యం. ఇక్కడ మతాల పేర్లు వస్తే, ఇతర మతాల మధ్య గొడవలు వస్తే, కులాల మధ్య ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కొట్లాట్లు ఉండనే ఉంటున్నాయి. ఇప్పుడు మతాల మధ్య గొడవలు వస్తే కేంద్ర ప్రభుత్వం ఆపుతుందా? రాష్ట్ర ప్రభుత్వం కదా? వైసీపీ ఆపుతుందా? ఏ ప్రాంత లీడర్ ఆపగలరు? ఇది సమంజసమేనా? ఇలాంటి వార్తల పైకి ఇలా రావచ్చా, ఇలా చేయొచ్చా? ఇవన్నీ ఆలోచించరా? మీరే కదా, అంతా మీరే కదా, పరిపాలకులు మీరే, ప్రభుత్వం మీదే. అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేశారు? అధికారుల్లో మీరు వచ్చారు, మీరేం చేస్తున్నారు? ఎన్ని కేసులు, ఎన్ని అవినీతి కేసులు వైసీపీ పార్టీలో జరిగి దేని మీద మీరు ఏ చర్యైనా తీసుకున్నారా? కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. అలాగే వైసీపీ పార్టీ మిత్రులారా, చేసిన తప్పు క్షమాపణ చెప్తారో చెప్పడో తెలీదు, దాడి చేయకుండా మౌనంగా ఉంటే బాగుండేది. ఈ రోజు దేశం మొత్తం మీద డిబేట్స్ జరుగుతున్నాయి, మేము చూసాం. ప్రపంచం మొత్తం మీద చర్చ జరుగుతుంది, మేము చూసాం. ఇలాంటివి ఇంకొకసారి మన దేశంలోని కాదండి, ఏ రాష్ట్రంలో కాదండి, జరగకూడదండి. చాలా పాపం. ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయండి, ఎవరి నమ్మకాలు ఉంటాయి. మీకు బాగా తెలుసో లేదు, శ్రీనివాసుని నమ్ముకున్న వాళ్ళని అడిగితే చెప్తారండి, శ్రీనివాసుడు ఎంత గొప్ప దైవం. ఏమండి, మంచి మనసున్న ప్రతి వ్యక్తి కూడా దైవమే కదా. అదే కదా మన సనాతన ధర్మం చెప్తుంది. ఎందుకు ఈ సనాతన ధర్మాన్ని వీధులకు లాగి అభాస్పాలు చేస్తున్నారు? దీని మీద నేను వేరే మతాల పేర్లు చెప్పను. నేను సమతావాదిని కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. కాబట్టి కూటమి ప్రభుత్వం దీని మీద అత్యవసరమైన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కదా దీంట్లో ఇన్వాల్వ్ కావాలండి. కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర ఉంది, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, కూటమిలో కూడా ఆ ప్రభుత్వానికి చోటు ఉంది. కాబట్టి మీరు జనసేన పార్టీ దీన్ని ఒక కొలికి తీసుకొచ్చి ప్రజలు దీని మీద సరైన నిర్ణయం తీసుకున్నారు అనే వరకు మీరు ఈ పని చేస్తూనే ఉండాలండి.